అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రపంచ దేశాలకు సైతం స్ఫూర్తిదాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కొత్తపేట సెంటర్లో పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొన్ని దేశాలలో వారు రూపొందించుకున్న రాజ్యాంగం విఫలమైందని, కానీ అంబేద్కర్ రాజ్యాంగం నేటికి అమలు కావడం ఆయన దూరదృష్టి వల్లే సాధ్యమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సత్యానందరావు తెలిపారు. గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, మహనీయమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాలు పంచుకోవటం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం, వారు మన దేశానికి చేసిన సేవ, మనకు అందించిన రాజ్యాంగం రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద రాజ్యాంగం మంది. అటువంటి రాజ్యాంగం నేటికి కూడా పరిణమిల్లుతూ ఉంది. దేశానికి దశ నిర్దేశం చేస్తూ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంది. ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు విఫలమయ్యాయి, కానీ భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏ రాజ్యాంగంలోనో నేడు కానరావట్లేదు. దీన్ని మనం రాజ్యాంగం ప్రకారం నడిచేలా, పాలకులు నడిచేలా ప్రజాస్వామ్యంలో మనం తీర్పులు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని ధిక్కరించిన పాలకులను తరిమి కొట్టాలి. అది ఈనాడు మనం చూస్తాం.